నమస్కారం. వారాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కరకరలాడే అరటికాయ చిప్స్ చేసేద్దాం. ముందుగా అరటికాయను శుభ్రంగా కడుక్కుని చెక్కు తీసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ముక్కల్ని వేసుకుని వేయించుకోవాలి. సన్నని మంట మీద అరటికాయ చిప్స్ని వేయించుకున్నప్పుడు అవి నిదానంగా వేగడం వల్ల కరకరలాడుతూ వస్తాయి. ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ మీడియంలో ఉంచుకుని నిదానంగా వేయించుకోవాలి. ఈ టిప్పు పాటిస్తే చల్లారిన తర్వాత కూడా అరటికాయ చిప్స్ కరకరలాడుతూనే ఉంటాయి. వేగిన తర్వాత ముగుళ్ళలోకి తీసేసుకుని పావు చెంచా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, పావు చెంచా కారం, పావు చెంచా మసాలా పొడిని వేసుకోవాలి. ఇది ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలా పొడి. ఈ మసాలా పొడి ఎలా తయారు చేసుకోవాలో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చూసేయండి. అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుంటే కరకరలాడే అరటికాయ చిప్స్ సర్వింగ్కి సిద్ధంగా ఉంటాయి. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ చేయండి. మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.